తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనల పొత్తు అన్నటువంటి ప్రచారాలకి ఎక్కడికక్కడ ముగింపు పడతానే ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కమిటీ వేసి అక్కడ అభ్యర్థుల లిస్టునిచ్చేయటం పైకి ఇదంతా అధిష్టానమే ఆదేశించినటువంటి నేపథ్యంలో ఒకవైపున కథ నడుస్తుంది. అయితే ఇంకా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ముందుకి లేదు, వెనక్కి లేదు, అలాగే నడుస్తోంది. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టే సాగుతోంది. దూకుడుగా వెళ్ళడానికి ఇదిగో మేము ఎవరితో పొత్తుండం అని చెప్పడానికి అధిష్టానం చెప్తే కానీ మేము చెప్పమనేటువంటి రూట్లో ఉంది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా మరొక ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారం ఇది ఉత్తి ప్రచారం మాత్రమే. 60 అసెంబ్లీ సీట్లు, 50 అసెంబ్లీ సీట్లతో పాటుగా 10 పార్లమెంటు సీట్లని పవన్ కళ్యాణ్ అడిగారు. 65 జనసేన బీజేపీ కూటమికి కలిపి 65 ఎమ్మెల్యే 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ బాబుకు సందేశం ఇచ్చారు. 50 ఎమ్మెల్యే 8 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని బాబు అన్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ప్రచారాలే, ఖండించేటటువంటి వాళ్ళు లేరు, అంగీకరించే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ అంత బార్గెనింగ్ చేయగలిగితే కనుక ఇన్ని రోజుల పాటు ఆగేది కాదు.